మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మీతో కలిసి వాక్యాన్ని పంచుకుని కృపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. నేటి అంశము లేక మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? ఈ అంశం గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుని దయచేసి తలలో ఉంచండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, నాయన నీ ప్రియబిడ్డతో మీరు మాట్లాడండి. నీ దాసులు అల్పుడు కనుక నీ దాసుని పాపను క్షమించి నీ రక్తప్రోక్షణ ఆశ్రయిస్తున్నాం. నీ శ్రుచాటును మరుగుపరిచి పరలోక సింహాసనం నుంచి నీ దాసుని నోట ఉంచినటువంటి పలుకులు మమ్మల్ని పలికించి మమ్మల్ని ఉజ్జింపచేసి మమ్మల్ని ప్రభు దీవించి ఆస్వాదించి నీ లేఖనాలు మాకు అర్థమైనట్టుగా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచి దీవించమని మమ్మల్ని ఉద్యోగం కలుగు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును మా ప్రియరక్షకుడును యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక వాక్యం చదువుకున్నామని దయచేసి రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతుంది. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. వండర్ఫుల్ వర్స్ అండి బైబిల్ అండి, చాలా మంచి మాట ఇది. మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడైనను దోషణకు ప్రతిదోషణైనను చేయక వారిని దీవించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించినట్టయితే మిమ్మల్ని మళ్ళా ఆదికాండంకి వెళ్ళిపోయి చూపిద్దామండి. అక్కడ 12వ అధ్యాయం ఆదికాండంలో అంటాడు, అబ్రాహామును ఎన్నుకున్నాడు. ఆదాము నుంచి సంతతంతా కూడా పడిపోతూ వచ్చింది, కానీ మరి యొక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు అబ్రాహాం అండి. అతని పేరు అబ్రాహాం అయితే పేరు మార్చి అబ్రహాం అని పేరు మార్చుకున్నాడు. అది తర్వాత విషయం. ఆయన విగ్రహార్థంగా ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. ఊరనే ప్రాంతాన్ని నుంచి విగ్రహార్థం ఉన్నటువంటి అబ్రాహాము తండ్రి చనిపోయినటువంటి స్థితి, భార్య గొడ్రాలు ముసలితనంలో ఉన్నారు ఇద్దరు. అప్పుడు సుమారు 75 సంవత్సరాల వయసు అండి అబ్రాహాంకి. అప్పుడు దేవుడు పిలిచి నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నువ్వు వెళ్ళినట్టయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను దూషించే వారిని శపించదును, నిన్ను దీవించే వారిని ఆశీర్వదించదను. భూమి యొక్క సమస్త వంశము నుండి యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో అనగా 12వ అధ్యాయం ఆదికాండం 3 వచనాలు రాయబడుతుంది. వెంటనే 4వ వచనం రాగానే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళని అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఒబీడియన్స్ అండి. నిజంగా ఎంత విధేయత అంటే అబ్రాహాముతో మనం నేర్చుకోవాలి. వెంటనే మరి మాట్లాడకుండా, ఎక్కడికి ఎందుకు అడగకుండా వెంటనే దేవుని వాక్యానికి లోబడినటువంటి వాడు వెంటనే వెళ్ళిపోయాడు. చెప్పిన చోటకి వెళ్ళిపోయాడు. కష్టమైన నిష్ఠురమైన సరే మాటకు విధేయత కావాలండి మనకి. దేవుడు మాట్లాడేది అది. పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం అంటాడు. విధేయత అవసరం మనకి. విధేయత లేకపోతే మనం ఏ పని చేయలేము. మన ఉద్యోగాల్లో మన ప్రాంతాల్లో కూడా పిల్లల విషయం కూడా చెప్పిన మాట వినవడంటే ఇష్టపడతాం. తిరుగుబాటు చేస్తే మనం ఇష్టపడం కదండి. అలాగే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి విధేయులై పిల్లల కోసం ఎదుగుతున్నాడు. అవిధేయులైనటువంటి పిల్లలు అంటారు. అవిధేయుల వారి ఎదుట నేను దినమంతయు నేను నా చేతులు చాచి ఉంచాను. లోబడనున్న పిల్లల వైపు ఉన్న దినమంతయు నా చేతులు చాచి ఉంచానయ్యా రావటం చెప్పంటాడు. మత్తయి 11:20 మాట్లాడుతుంది. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పంటాడు. ఒకవేళ కష్టం అని అంటారేమో, అయ్యో బాధ మాకు ఇది అంటారేమో అని అంటాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను నుండును అని చెప్పి అంటాడు. నిజమే, ఒక పక్కన కాడి మోస్తాడట, రెండో పక్కన ఖాళీగా ఉంది చెప్పి ఆ కాడికి నరమంది పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇష్టపడతావా? ఇష్టపడి వస్తే ఆయనతో కలిసి మీరు కాడి మోయొచ్చు. అప్పుడు పరలోక రాజ్యానికి మనం వారసులు అయిపోతాం. ఇష్టపట్ల చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నాం.
మన కష్టం అనుకుంటే ఆయన అన్నాడు, నా కాడు సులువుగాను నా భారము తేలిక అని చెప్పాడు. నిజంగా ఎంత ధన్యత అండి ఈ మాటలు. ఎంతో పిలుస్తున్నాడు, ప్రపంచంలో అందరం పిలుస్తున్నాడు, ఇంకా రాలేకపోతున్నాం. గమనించండి, ఎంత మధురమైనటువంటి లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ మాటకు వస్తున్నాం. మనకు కావాల్సిన ఆశీర్వాదాలు కావాలి, అంతే. ప్రతి వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి, కానీ దానికి ఏం చేయాలో అది మాత్రం చేయటానికి ఇష్టపట్టాల. షార్ట్ కట్ మెథడ్స్ కావాలా? డబ్బు సంపాదించడం షార్ట్ కట్ మెథడ్స్. సైతాన్ పంతులు వెళ్ళిపోతున్నారు చాలామంది. అక్రమ సంపాదన, అడ్డదారిన సంపాదన, ఇలా సాతాను మనుషుల్ని మోసపు చేసి నరకానికి పాత్రలు చేస్తుంటే ఈ రోజుల్లో మనకు ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలో ప్రభు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలం అంతా కూడా ప్రియరా గమనించినట్టయితే అక్కడ కంటికి కన్ను, పంటికి పన్ను ఉంది. వెంటనే ప్రతీకారం చేసే రోజులు. కానీ యేసయ్య వచ్చాక కృపవెంబడి కృప అంటాడు. కృపవెంబడి కృపిస్తానయ్యా, రండి నా యొద్దకు మీరు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక్కడ మీకు ఈ మాట గమనిస్తే ఏం చేయమంటాడు? 1 పేతురు 3:9 చాలా పవర్ఫుల్గా ఉంది. మీకు ఆశీర్వాదాలు కావాలంటే చెప్పాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయకండి, మీరు ఆశీర్వదించాలని చెప్పి అన్నాడు. నిజమే, ఎంత మంచి మాట అండి. అటువంటి మనస్సు నీకుందా ప్రియ సహోదరి సహోదరుడా? మనం కొంచెం వాళ్ళని గాయపడిస్తే రియాక్ట్ అయిపోతాం. క్షమించమన్న కొంతమంది క్షమించను అంటారు. నమ్మకంగా ఉండే జీవితాలు తగ్గిపోతున్నాయి. ప్రేమ లేనటువంటి జీవితాలు ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, అయ్యా విశ్వాసుల మధ్య, సంఘాల్లో ఎక్కడ కూడా సమాధానం లేని రోజులు మనం ఉన్నాం అని జ్ఞాపకం చేస్తున్నాను. చక్కటి లేఖన భాగం. అయితే అబ్రాహాంకి ఇచ్చినటువంటి 7 వాగ్దానాలు, 7-fold బ్లెస్సింగ్స్లో అక్కడ మీకు 4వ బ్లెస్సింగ్ రాగానే నీవు ఆశీర్వాదముగా ఉండుదు అంటాడు. నీవు ఆశీర్వాదంగా ఉండదు అంటాడు. ఇంకో మాట అన్నాడు, నిన్ను దీవించే వారిని దీవించదను, నిన్ను శపించే వారిని నేను శపిస్తానన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో గలతీ 3:29 ప్రకారంగా మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహామునకు సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైనారని చెప్పి అంటాడు. సింపుల్ ఫ్యాక్ట్ అంతే. యేసుక్రీస్తు అంగీకరిస్తే, వాక్య ప్రకారం బాప్తిజం పొందినట్టయితే నువ్వు అబ్రాహాము సంతానంలోకి నువ్వు లెక్క పెట్టబడతావు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాట ఎంతో మధురైన మాట. అయితే మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి అని మనం ప్రశ్నించుకుంటే, మనం రియాక్ట్ అవుతున్నామా, తిరుగుబాటు చేస్తున్నామా, మనకు పేషెన్స్ లేకుండా అయిపోతుంది. ఈ యొక్క ఫాస్ట్ డేస్లో, స్పీడ్ యుగంలో మనం ఉన్నాం. కానీ వెంటనే మనం దీవించాలనేటువంటి మాట చెప్తున్నాడు. ఆశీర్వాదంకు కావాలంటే మనం దీవించే వాళ్ళగా ఉండాలి. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 17వ వచనం ఇలా మాట్లాడుతుందండి. శపించటవానికి ప్రీతి గనుక, జాగ్రత్తగానండి, శపించటవానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చినది. శపించే కనుక మనస్సుంటే అది నీ మీదకి వస్తుందని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. గమనించాలి జాగ్రత్తగా వాక్యాన్ని. 2వ మాట అంటాడు, దేవుని యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయని అంటాడు. ఇప్పుడు మనం చెప్పాలా, శపించడం మీకు ఇష్టం అయితే అది దాని మీద ఆశ పెట్టుకుంటే అది నీ మీదకి వస్తుందని చెప్పి అంటాడు. దీవెని అంటే నీకు ఇష్టం లేకపోతే దూరం అయిపోద్ది అంటున్నాడు. ఎంత భయంకరం అండి. ఒక బైబిల్లో ఒక ప్రవక్త కనపడతాడు, బిలాము ప్రవక్త. ఆ యొక్క బాలాకు రాజు మాట విని బంగారం వెండిస్తానంటే దానికి లొంగిపోయి దేవుని పక్షంగా దేవుని మాటలు చెప్పాల్సినటువంటి ఆ ప్రవక్త డబ్బు కాసిపడి ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరతాడు. కానీ దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుని విశ్వాసుని శపించాలంటే దేవుడు అంగీకరించడండి. ఎప్పుడైతే నువ్వు సంఘంలో ఉంటావో, వాక్య ప్రకారం బ్రతుకుతావో, వాక్య ప్రకారం జీవిస్తావో, నీ కుటుంబ ప్రార్థన ఉంటుందో, కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటావో, అలాగే కానుకలు ఇస్తూ ఉంటావో, నువ్వు వాక్యానికి లోబడి జీవిస్తుంటావో, ఒక సంఘానికి, యథార్థమైన సంఘానికి కట్టుబడి ఉంటావో, వాక్య ప్రకారం ఉండే సంఘానికి కట్టుబడి ఉంటావో, ఆ సంఘంలో ఉన్నప్పుడు ఆయనను దీవిస్తూనే ఉంటాడండి. ఆయన ఎప్పుడు నేను మర్చిపోయే దేవుడు కాదు. మనం అనుకుంటాం నన్ను మర్చిపోయామనుకుంటాం, కానీ ఈ నెవర్ ఫర్గెట్స్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఎప్పుడు మర్చిపోడండి. నా బ్రతుకు మార్చిన దేవుడు మీ బ్రతుకులు మార్చగలడం. ఒకప్పుడు నేను 40 ఏళ్ల పాటు ఆ మరియమ్మ తల్లినే మొక్కుతూ వచ్చాను, ఆమె దేవతని. కానీ ఒకానొక రాత్రి దర్శించి ప్రాణాపాయస్థులు నేను మొరపెట్టినప్పుడు నా మొర్ర ఆలకించి దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ అయిపోయి, గుండె ఆపరేషన్ అయిపోయి 1999 సంవత్సరంలో కేర్ హాస్పిటల్ నాంపల్లి ఆపరేషన్ అయిందండి. బ్రతకడని చెప్పి చూడటానికి ఎంతోమంది వచ్చారు, నా బంధువులు, ఆత్మీయులు.
కానీ అప్పుడు నేను స్థిరపడిపోయాను కాబట్టి చావైన పర్వాలని చెప్పి ధైర్యంతో నేను దేవునితో గడుపుతూ ఉన్నాను. సీరియస్ అన్నారు, క్రిటికల్ అన్నారు, కానీ దేవుడు నన్ను లేపాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఈ యొక్క సువార్త నేను ప్రకటిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని సమయం ఉండగానే చక్కబెట్టుకోమని చెప్పి అంటాడు. కాబట్టి ఇప్పుడు మన నోట దీవెనే రావాలి, కానీ శాపాలు రాకూడదండి. దేవుని బిడ్డలు దీవించాలి, శపించకూడదని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21 మాట్లాడుతుంది, అని జీవ మరణములు నాలుక వశం అంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మీ కంట్రోల్లో నాలుకలో ఉందంట. అంతా జీవం అందులో ఉంది, అక్కడ మరణం దానిలో ఉంది. కాబట్టి మనం ఏం కోరుకుంటామంటే జీవాన్ని కోరుకోవాలి. ఆయన మరొక చోట అంటాడు, 30వ అధ్యాయం 15వ వచనం ద్వితీయ దశకంలో అంటాడు, ఇదిగో నేను మేలును కీడును, ఇదిగో జీవమును మరణమును మీ ఎదుట ఉంచానయ్యా, మీరు కోరుకోండి, ఏది ఇష్టం బ్రతికి విస్తరించినట్లుగా మీరు కావాల్సింది కోరుకోవాల్సింది మేలును కోరుకోండి, జీవవాక్కును కోరుకోండి అని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలు అంటే ఆయన పోలికగా మనం మార్చబడాలా. ఇంకా సాతాను సంబంధమైన క్రియలు, ఆచార వ్యవహారాలు విడిచిపెట్టి అనుదినం వాక్యమును ధ్యానించుకుంటూ వాక్య వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. వాక్యానుసారం బాప్తిజం పొందాలి. నామకార్థం క్రైస్తవం ఇంకా ఉంటే టైం లేదండి, అయిపోతుంది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి ఎఫెసీ 5వ అధ్యాయం 15 వచ్చి మాట్లాడుతుంది. కాబట్టి అండి దీవెనే ఉండాలి, కానీ శాపాలు ఉండకూడదని చెప్పి మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఉదాహరణలు కొన్ని చూపిస్తాను. దీవించేటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులను చూపిస్తాను. దానియేలు గ్రంథంలో చూసినట్టయితే దానియేలు 120 మంది అధికారులకు వీరు ప్రధానిగా ఉంటూ వచ్చాడు బబులోను సంస్థానంలో. ఇతను యవనస్తుడు అయితే యెరూషలేము నుంచి పట్టబడ్డాడు. ఇతను ఖైదీగా తీసుకుని వచ్చి నపుంసకులుగా చేశారు. ఇక్కడ పెద్ద అధికారి అయి కూర్చున్నాడు. ఇక్కడ బబులోనులో అధికారిగా ఉన్నాడు. 120 మందికి పైన ఆయన హెడ్గా ఉన్నాడు, ప్రధానంగా ఉండి వచ్చాడు. అందరికీ హెడ్ ఆయనే. అటువంటి స్థితిలో ఇతని దగ్గర తప్పు పట్టలేకపోయారు అక్కడ లోకల్ పీపుల్. ఇతను నాన్ లోకల్ అని చెప్పేసి ఇతన్ని వెళ్ళగొట్టాలి, మా మీద పెత్తనం ఏంటని చెప్పి అనుకున్నారు. ఒక శాసనం చేయించారు. ఆ శాసనాన్ని కూడా భయపడలేదు. మనకు తెలిసిన విషయాలే. అయితే అతన్ని చంప చూశారు, కానీ కుదరలేదు కాబట్టి ఒక శాసనం చేయించారు. ఇతను భయపడకుండా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది ఆ విషయం వెళ్ళి రాజుగారు చెప్తారు. ఇప్పుడు సింహాల బోన్లు వేశారు, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. కానీ వేశాడే కానీ రాజుగారు నిద్ర పట్టట్లేదు. ఆయన తెల్లవారుజామునే వచ్చేసి నిద్రపోలేదు, ఉపవాసం ఉన్నాడు. గానాలు నాట్యాలన్నీ ఆపేశాడు, పరిగెట్టుకొచ్చాడు. ఎందుకంటే నమ్మకస్తుడు దానియేలు. తన రాజ్యంలో ఎంతో పద్ధతిగా బ్రతికాడు, ఎంతో చక్కటి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి, పరిపాలన కాబట్టి ఆయన పరిగెట్టుకొచ్చాడు. ఇక్కడ రాజుగారు స్వయంగా వచ్చేసాడు. వచ్చేసి అక్కడ 6వ అధ్యాయం 20 వచనం మాట్లాడుతుంది. దానియేలు గ్రంథం అండి 6వ అధ్యాయం 20 వచనం. అతడు ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించును నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు అంటున్నాడు, గుహలో ఉన్నాడండి దానియేలు గారు, సింహాల బోన్లో పడేశాడు. కానీ ఆ యొక్క అవిశ్వాసైనటువంటి రాజుగారికి, ఆ యొక్క దర్యావేషికి ఒక విశ్వాసం ఉంది. ఏంటంట, ఈ దానియేలుని సింహాలు ఏమీ చేయలేవు అని అంటాడు. లేకపోతే ఆ మాట అనుకోకపోతే ఆయన గుహ దగ్గరకు త్వరపడి వచ్చేసినట్టు రాగానే దుఃఖం ఉంది ఇతనిలో. అవిశ్వాసే రాజుగారే, కానీ చెప్పుడు మాటలు విని శాసనం చేసి మంచి వ్యక్తిని దానియేలుని సింహాల బోన్లో వేసేసాడు. కాబట్టి దీనికి ఆయన అంటాడు, మాట్లాడే భాష అండి, అవిశ్వాసులు తర్వాత రాజులు వారు దేవుని ఎరగినటువంటి వాడు మాట్లాడే భాష అండి. మన క్రైస్తవులు విశ్వాసుల కంటే గొప్ప మాటలు వాడేవాడు. దేవుని మనకు వెంకరుడు కాక. మన స్థితి ఎక్కడుందో మనం ఆలోచించుకోవాలండి. ఆరోగ్యం 20 వచ్చి మాట్లాడుతుంది. ఆయన దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అంటాడు. ఈ మాట క్రైస్తవులకు మనకు రాదు అసలు. ఏదో దేవుడు మా దేవుడు అండి ఏసై అంటామే, కానీ అంత లోతుకి వెళ్తున్నాం మనం. అతనికి ఆ విశ్వాసం ఉంది కాబట్టి గుండె లోతుల్లో నుంచి మాటలు వస్తున్నాయి. మీరు గమనించాలి. 12:34 మాట్లాడుతుంది మత్తయి సువార్త. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును అంటాడు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క వ్యక్తుల్ని, అక్కడ ప్రజల్ని హెచ్చరిస్తూ యేసుప్రభువు అంటాడు, వేషధారులారా అంటాడు, సర్ప సంతానమా అని చెప్పేసి అక్కడ బాప్తిస్మం యోహాను మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటాడంటే,
మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు అని అంటూ, మీరు దేవుని సంబంధం కాదు కాబట్టే మీరు ఇలా ఉన్నారు అని సర్పసంతానం పెద్ద మాట వాడబడింది. మనుషులు ఎదుట మీరు నీతిమంతులు అనిపించుకుంటారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగునని చెప్పి అంటూ అని అంటాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడని చెప్పి మత్తయి సువార్త 12:34 రికార్డ్ చేయబడింది ప్రియులరా. కాబట్టి ఈ దానియేలు ఏ కపటంగా లేదండి. జైల్లో వేశారనే కానీ, నాకు అన్యాయం జరిగిందని కానీ, నేను మోసపోయానని కానీ ఆయన అనుకోరా. దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి విశ్వాసం ఉంది. శత్రువుని ప్రేమించే మనస్సు. అందుకే బైబిల్ అంటుంది, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి అంటాడు. ఎంత వండర్ఫుల్ బైబిల్ అండి. నిజంగా చెప్తుంటే ఆయన అంటాడు, జీవం గల దేవుని సేవలు అని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక. బ్లెస్ చేస్తున్నాడండి రాజుగారిని. ఎంత గొప్ప ధన్యత అండి. దీవిస్తున్నాడు చేతులెత్తి రాజుగారిని. ఏమాత్రం బాధ లేదు. నిజమైన దేవుని ప్రేమ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, 1 కొరింథీ 13:5 మాట్లాడుతుంది, ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. అది ఉప్పొంగదు, త్వరగా కోపపడదు, అది మనసులో ఉంచుకోదట, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 1 కొరింథీ 13:5 మాట్లాడుతుంది. కాబట్టి ఈ అపకారం దానియేలులో లేదు. కాబట్టి ఈయన కలిగింది ఏంటంటే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు ఆయనకు ఉంది. కాబట్టి ఆయన అంటాడు, రాజు చిరకాలము నువ్వు బతకాలే అంటాడు. ఆయన సాగు కొరితే దర్యావేసు దానియేలుకు చావు కొరితే చెప్పుడు మాటలని దానియేలు రాజుగారు బ్రతకమంటున్నాడు, బతుకు కోరుతున్నాడు. అది గొప్ప సంగతి. రాజు చిరకాలము జీవించునుగాక అని అంటాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక దేవుడు తన దూతను పంపించి సింహమును నాకు ఏ హాని చేయకుండా వాటిని నోళ్లు పోయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అన్నప్పుడు రాజు అతి సంతోషభరితుడై దానియేలును భటులను పంపించి దయనని పైకి తీయ ఆజ్ఞాపించారంటాడు. వండర్ఫుల్ బైబిల్. దేవుని మనకి మంచి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శపించొద్దండి, ఎవరిని ఏమనొద్దండి. శపిస్తే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శపిస్తే నా పక్షంగా దేవుడు పనిచేయడు. మనం ఏమి చేయలేం. యేసయ్యని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం వచ్చేటప్పటికి మొదటి వచ్చిన మాట్లాడుతుంది, తాను ఈ లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో తన వారిని ప్రేమించానని చెప్పి రాసినటువంటి మహాదేవుడు అంతం వరకు వారిని ప్రేమించాడంటాడు. అప్పటి వరకు ప్రేమించాడట, అంతవరకు ప్రేమించాడట. అంతవరకు ప్రేమించి యేసయ్యని మర్చిపోద్దు. ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామో నేను వర్ణించలేను. ఎందుకంటే వాళ్ళ ఇస్కారియోతు యూద అప్పగిస్తాడని తెలిసిండు కూడా ఆ మాట రాస్తున్నాడు. తన వారిని ప్రేమించను, అంతవరకు ప్రేమించను అంటాడు. ఎంత మధురం అండి. నిజంగా ధన్యకరం మన జీవితం. ప్రభుని కలిగినటువంటి వాళ్ళు ధన్యుని చెప్పి నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే 13వ అధ్యాయం వెంటనే 2వ వచనం యోహాను సువార్త వెంటనే మాట్లాడుతుంది, యేసుని అప్పగింపవలనని ఆ యూదా ఇస్కారియోతుకి అపవాది ఇంతకుముందు అతనికి ఆలోచన పుట్టించాలని ఉంటుంది. 1వ వచనం పక్కన 2వ వచనం. అంటే ఆ సంగతి ఎరిగి కూడా యేసయ్య నన్ను అప్పగించబోతున్నాడని చెప్పి తెలిసి కూడా 13వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, తన వారిని ప్రేమించను, అంతవరకు నన్ను ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అది మామూలు జీవితం కాదండి. ప్రేమించే జీవితం ఉండాలంటున్నాడు. కష్టతరమేనండి, కానీ ప్రభువు అనుకుంటే మాత్రం తప్పకుండా సహాయం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పి అంటాడు. మరి ఒక చోట 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుతుంది, తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన మీకేమి గలము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనల్ని పిలిచిన పిలిపే సహించుకోవటండి. ఎందుకు పిలిచాడంటే మనల్ని మేలు చేసి బాధపడాలటండి. ఎందుకు మీరు పిలువబడుతుంది. 1 పేతురు 2:20 మాట్లాడుతుంది. మన బ్రతుకులు ధన్యమండి. కొందరు క్రైస్తవులు అంటారు, నమ్ముకున్నాక యేసయ్యను మాకు కష్టాలు ఎక్కువని అంటారు. నేను ఎప్పుడు అనలేదు కష్టాలు రావని. 16:33 యోహాను సువార్త మాట్లాడుతుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నానయ్యా అని చెప్పి అంటాడు. ఆయన కలిగిన జీవితానికి తిరుగులేదండి. కష్టాలు వచ్చినా
బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయన తీసివేసే దేవుడు. కానీ పౌలు గారు ఇంకా అడ్వాన్స్ అయిపోయి అంటాడు, క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతూ కరువైనను, ఖడ్గమైనను, హింసమైనను, బాధ అయినను, ఉన్నవైనను, రాబోవైనను క్రీస్తు ప్రేమ నన్ను ఎడబాప నేరం అంటాడు. ఎంత ధన్యత అండి, ఎంత ఎఫెక్షనేట్, ఎంత డీప్గా వెళ్ళిపోయాడు పౌలు గారు. కనీసం కొంత మనకు రావద్దా? 1%, 0.1% ఆ ప్రేమ ఉంటే మనం క్షమించగలుగుతాం. అపకారం మనసులో ఉంచుకున్నారా, మీకు పాపక్షమాపణ దొరకదు. పరలోక ప్రార్థన చేస్తాం, ఏంటి, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించలాగున్నాం, మా అపరాధమును క్షమించని ప్రభు అంటాం. అంటే నేను క్షమించకపోతే నా పాపాలను క్షమించదని ఇండైరెక్ట్గా మనం మాట్లాడుతున్నట్టే. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరు కలిగినది ఏమన్నానికి మేము కలుగును గాక. అయితే ఈ యొక్క యేసు ప్రభుల వారుని అప్పగిస్తాడు డబ్బు కాసిపడి అని తెలుసు యేసయ్యకు ముందే. అయితే ఆఖరి దిన రాత్రిపూట అప్పగించడానికి వస్తే ఆయన అంటాడండి, ఆయన మాట చూస్తే ఆయన పిలిచే పిలుపు, దుర్మార్గుడా నన్ను అప్పగిస్తావా? 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ పొందిన దగ్గర ట్రెజరర్గా పనిచేసి క్యాష్ బ్యాగ్ దగ్గర పెట్టుకుని ఇప్పుడు నన్ను అప్పగిస్తున్నావు దుర్మార్గుడు అని చెప్పేసి అంటాం మనమైతే. నేను అనలేదు. ఆయన చూపులండి ఎంత ప్రేమ గల చూపులు. ఆ యొక్క అప్పగించడానికి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుని అప్పగిస్తున్నాడు. ఎంత ఘోరం అండి. యేసయ్యను ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడట. గుర్తుపట్టలేరు, అందుకని వచ్చి నేను ముందు ఎవరైనా ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని చెప్పాడు ముందే అధికారులకి, ప్రధాన యాజకులకి. అక్కడ అంటాడు, అప్పుడు యేసయ్య మాట ఉంటే మనకి గుండె తరుక్కుపోద్ది. ఆయన ఏమంటాడు తెలుసా? దుర్మార్గుడు అనలేదు, నువ్వు చీపమ్మనలేదు, నువ్వు మోసగాడు అనలేదు, చెలికాడా నువ్వు చేయాల్సింది నువ్వు చేసే అంటాడు. చెలికాడా అంట. ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు మనకి మహిమకరుడు గాక. అలా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మరి మనం లేఖనాలు నేర్చుకుంటున్నాం. ఆయన గొప్ప దేవుడు అయిపోయాడు. ఆయన ప్రేమ గల దేవుడు. ఎంత ప్రేమ అంటే పొలలేము ఆ ప్రేమ. పరమగీత 8వ అధ్యాయం 6వ వచనం మాట్లాడుతుంది, ప్రేమ మరణమంత బలమైనది. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఏంటంట? ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ దైవ లక్షణం, ఈర్ష్య సాతాను లక్షణం. పిల్లలు గమనించండి. క్షమించే మనసు. ఎన్నిసార్లు క్షమించాలి అంటే 77 మార్లు అన్నాడంతే. ఇంకొక మాటకు వచ్చేటప్పటికి, ఒక సహోదరుడిని ఎడల ఒకే రోజున 7 మార్లు తప్పు చేసి తిరిగి మారు మనసు పొందిరని చెప్పానంటే అతన్ని క్షమించమని చెప్పన్నాడు. క్షమాగుణం వేసేది, దీవించేగుణం. ఎప్పుడు శపించేవాడు కాదండి, శపించేవారిని దీవించేటువంటి దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన యొక్క లక్షణాలు ఇంకా ఎగ్జాంపుల్ చూసినట్టయితే మరొక ఎగ్జాంపుల్, రాళ్ళు పెట్టి కొడుతున్నారు. మొదటి హతసాక్షి స్టెఫన్ని 7వ అధ్యాయంలో కనపడుతుంది, లేకపోతే ఆ యొక్క అపొస్తలుల కార్యాలు గ్రంథం కనపడుతుంది. ఆయన అంటాడు, రాళ్ళతో కొడుతుంటే నేను దేవుని మహిమను, యేసు ప్రభుల వారిని తండ్రి కుడిపార్శ్వను నిలబట్టడం చూసి ఆకాశం తెరబడింది ఆయన దర్శనం చూస్తానంటే, ఇంకెందుకు వీడిని చంపండి, దేవదోషం చేస్తని చెప్పి దోషణ చేస్తున్నానని చెప్పి రాళ్ళతో కొట్టబోతున్నప్పుడు ఆయన అంటాడు, మోకాళ్ళుని. స్టెఫన్ ప్రార్థన లాస్ట్ ప్రేయర్ 7వ అధ్యాయం 60 వచనం మాట్లాడుతాడు, మోకాళ్ళుని ప్రభువా